ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభుతో పయనం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులరా, మీరు క్రమంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని, దేవుని యొక్క వాక్యం వింటూ దైవ దీవెనలు పొందుకుంటున్నారని ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. అయినా మరొక వారంలో ప్రభువా, నీ సన్నిధానంలో నీ మాటలు వినుటకు మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. దైవికమైనటువంటి స్పర్శను అనుభవిస్తూ నైనా దివ్య లేఖనాల్ని మేము ధ్యానిస్తూ ఆత్మీయమైనటువంటి ప్రయాణంలో కొనసాగుతూ లోక సంబంధమైన పాపమును అసహించుకోవడానికి, విసర్జించడానికి కృప చూపించండి. మమ్మల్ని దీవించండి. నీ చల్లని చేతులతో మీరు మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తూ నీ నామమునకు మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాకు కావలసినటువంటి ఆత్మీయ సంబంధమైన మెళకువలు నేర్పించమని, శరీర సంబంధమైనటువంటి ప్రతి విధమైన నీకు వ్యతిరేకమైన దాన్ని విసర్జించి జయించుటకు శక్తిని ప్రసాదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మంచిది ప్రియులారా, కీర్తనల గ్రంథము 86వ కీర్తన 2వ చరణాన్ని చదువుకుందాము. 86వ కీర్తన 2వ చరణం. నేను నీ భక్తుడును, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రియులారా, ఇక్కడ ఒక ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో నీ భక్తుడను నేను అని దేవునికి పరిచయం చేసుకుంటున్నట్లు మనకు కనబడుతూ ఉంది. మనమందరం కూడా దేవుని యందలి విశ్వాసము కలిగిన వారం. మనము దేవుని యందలి భయము, భక్తితో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా ఈరోజున దేవుని యందు భక్తులమే. ఆ రోజు ఆ భక్తుడు దేవుని ఎదుటికి వెళ్ళి విన్నవించుకుంటున్నాడు, వినతిని తెలియజేసుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను నీ భక్తుడును కాబట్టి నా ప్రాణము కాపాడుము. చూడండి, దేవుడు మరి తన బాధ్యతను నిర్వహించే సమయం వచ్చింది. ఈయన తన డ్యూటీ చేస్తూ ఉన్నాడు. తన బాధ్యత, దేవుడు ఏ బాధ్యత ఇచ్చాడో దాన్ని సక్రమంగా నిర్వర్తించుకుంటూ తను ఆపద సమయంలో ఉన్నప్పుడు తను నమ్ముకున్న దేవుని దగ్గరికి వెళ్ళి, ఐ యామ్ యువర్ సర్వెంట్, ఐ యామ్ యువర్ డివోటీ, నేను నీ భక్తుడును, నేను నీ సేవకుడును, నేను ఇప్పుడు ఆపదలో ఉన్నాను, ఇప్పుడు నన్ను రక్షించవలసిన బాధ్యత నీదే, నన్ను తప్పించి విడిపించాల్సినటువంటి సమయం వచ్చింది, నీవు జోక్యం చేసుకోమని వేడుకుంటున్న భాగం మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, ఆయన ఎవరు? భక్తుడు. మరి ఈ భక్తుణ్ణి ప్రాణ అపాయ పరిస్థితిలోంచి, ప్రాణాపాయ స్థితిలో నుండి దేవుడు విడిపిస్తాడా, విడిపించడా? ఖచ్చితంగా మనం నేర్చుకున్నాం చాలా సందర్భాల్లో. ఎవరైనా సరే ప్రాణాపాయ పరిస్థితుల్లోనో అపాయంలోనో ఉన్నప్పుడు మనం దేవుని నుండి సహాయం పొందుకోవడం ఖాయం. దేవుడు మన అపాయముల నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అది మైనర్ అవ్వచ్చు, అది మేజర్ అవ్వచ్చు. నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావో, ఎలాంటి డేంజర్ జోన్లో ఉన్నావో అయినా సరే దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలంటే, మన బాధ్యతగా మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని వేడుకోవడం మన యొక్క కర్తవ్యమై ఉన్నది. ప్రియులారా, నేను నీ భక్తుడును, నా ప్రాణమును కాపాడము. ఎందుకు కాపాడాలంటే, నేను నిన్ను నమ్ముకున్నాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యూ లార్డ్, నేను నిన్ను చాలా దృఢంగా నిన్ను నమ్ముతున్నాను కాబట్టి నన్ను కాపాడాల్సినటువంటి బాధ్యత నీదే, నన్ను విడిపించి నన్ను రక్షించాల్సింది నీవే, నన్ను రక్షించు అని ఆయన వేడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అలాగే సామెతల గ్రంథంలో 2వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. చూసారా, ఇందాక మనము పరిచయంగా మనం చూసాము వేడుకుంటున్నట్లుగా. ఇప్పుడు దేవుని యొక్క వైపు నుండి మనము పరిశీలన చేస్తే
ఆయన భక్తుల్ని ఆయన ఏం చేస్తాడో చూద్దాం. రక్షిస్తాడా రక్షించడా అనేటువంటి ఒక క్వశ్చన్ మనం పెట్టాం. దానికి ఆన్సర్స్ మనం చూద్దాం ప్రియులారా. ఆయన ఏం చేస్తాడో తెలుసా, న్యాయము తప్పిపోకుండా చూస్తాడు. ఆయన న్యాయం తప్పడు, ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాడు. న్యాయము జరిగించట యెహోవాకు ప్రీతికరమైన విషయం. నీ విషయంలో నీకు ఏది న్యాయమో అది ఖచ్చితంగా చేస్తాడు. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. చూడండి, నీవు ఆయనకు భక్తుడుగాను లేక భక్తురాలుగాను ఉన్నట్లయితే ఆయన నీ ప్రవర్తనను కూడా కాపాడుతాడట. నీ ప్రాణాన్ని కాపాడడం, నీవు ప్రమాదంలో పడకుండా చేయడం ఇది ఒక ఎత్తు అయితే, ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే నీ ప్రవర్తనను కూడా, హౌ టు బిహేవ్ విత్ అదర్స్, హౌ టు బిహేవ్ విత్ సొసైటీ, నీవు సమాజంతో ఎలా మెలగాలి, మరి సంఘంలో ఉన్నటువంటి పిల్లలతో ఎలా మాట్లాడాలి, నువ్వు ఎలా ప్రవర్తించాలి, మాట్లాడడం దగ్గర నుంచి చేసే పని విషయంలో అన్నిటిలో నీ సాక్ష్యాన్ని కాపాడడానికి కూడా ప్రభువు సహాయపడతాడు. నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం దెబ్బతినకుండా నీకు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా, ఆ వ్యక్తి పూర్తిగా మారిపోయిందండి, ఒకప్పట్లాగా లేదండి. చూడండి, కొంతమంది పాజిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. పాజిటివ్గా ఉంటే ఒకప్పుడు చాలా దుడుకుగా ఉండేటువంటి వ్యక్తి అండి, ఇప్పుడు చాలా మృదువుగా ఉన్నాడండి, చాలా బిహేవియర్లో చేంజ్ వచ్చిందండి, చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉన్నాడు, చాలా విధేయతగా బ్రతుకుతూ ఉన్నాడు, అందరినీ గౌరవిస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి మార్పు చూడండి. ఒక స్థితిలో నీ పాత జీవితాన్ని వదిలిపెట్టి క్రీస్తును వెంబడించి నూతన జీవితాన్ని ఆరంభించిన తరువాత నీవు నూతనంగా జీవించడం నువ్వు ఎప్పుడైతే కొనసాగిస్తుంటావో మరలా తిరిగి ఆ పాతదైన రోత జీవితాన్ని జీవించకుండా, ఆ పాపం మరలా తిరిగి నీ హృదయంలోనికి రాకుండా, అది నిన్ను ఆకర్షించినప్పుడు అది నీవు మరలా తిరిగి అవలంబించకుండా కాపాడే విషయంలో కూడా ఆయన బాధ్యత తీసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప భాగ్యం అండి, అంతే కదా. ఒక పేరెంట్స్ లాగా ఆయన మన గురించినటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అందుకే మనం ఎలా నడుస్తున్నాము, ఏ మార్గం నడవాలి, ఏ మార్గం నడవకూడదు అనేటువంటి గైడ్ లైన్స్ కూడా ఆయన మనకి ఇస్తారు. ఖచ్చితంగా మనం ఆ గైడ్ లైన్స్ కనుక మనం పాటించినట్లయితే గొప్ప కార్యాలను మనం చూస్తాం. మన జీవితంలో వచ్చినటువంటి మార్పు మనకు అర్థమవుతుంది, మనల్ని చూసేటువంటి ఎదుటివారికి కూడా అర్థమవుతుంది. అందుకే మనం చూస్తున్నాం కదా, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అనగా నీవు మరింత భక్తిలో ఎదగడానికి, మరింత లోతైన విషయాలు నేర్చుకోవడానికి ఆయన సహకరిస్తాడు. పాపమును విడిచిన తర్వాత మరలా పాపంలో పడకుండా ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఆయన నీ ఎడల శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం లేక సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఇప్పుడు ఇంకొక మాట, ప్రభువు నుండి వచ్చినటువంటి ఇంకొక మాట మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఏం చేస్తాడు, తన భక్తుల విషయంలో ఆయన ఏం చేస్తాడు, ఇందాక మనం ఏం నేర్చుకున్నాం, ప్రవర్తనను కాపాడుతాడు. రెండవది మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం, తన భక్తుల పాదములు త్రొట్రిల్లకుండా అనగా మన పాదాలు జారిపోకుండా, మనం ఒకసారి ప్రమాదంలో పడకుండా, అపాయములో పడకుండా ఆయనే మనల్ని కాపాడుతాడు. ప్రియులరా, చూడండి, మనకు కొన్నిసార్లు తెలియకపోయి ఉండొచ్చు మనం వేసే అడుగు జారుతుందా లేదా. కొన్నిసార్లు మనం అంచనా వేయలేం, కాబట్టి అంచనా సరిగా వేయలేదు కాబట్టి ప్రమాదంలో పడే పరిస్థితులు వస్తూ ఉంటాయి కదండి. చాలా సందర్భాల్లో అందరూ కూడా మెలకుగానే ఉంటారు, జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారు వారు క్షేమంగా ఉండడానికి. ఐదర్ స్పిరిచువల్గా కానీ లేకపోతే కనుక ఫిజికల్గా కానీ ఎట్లయినా కానీ మనం దెబ్బతినకుండా ఉండడానికి, మనం నష్టపోకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్య విషయంలో కూడా ఎవరు కూడా కావాలని ఆరోగ్యాన్ని పాడు చేసుకోరు కదా.
కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో ఏదో జరుగుతుంది, ఏదో తింటాం, ఏదో తీసుకుంటాం, ఏదో జరుగుతుంది. ఏదన్నా జరిగినప్పుడు నువ్వు అది తిన్నావు కాబట్టే జరిగింది, ఫలానది నువ్వు చేసావు కాబట్టే జరిగింది అని ఎత్తిపోటు మాటలు కూడా మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి గుర్తుపెట్టుకోండి, దేవుడు మన పక్షాన ఉంటే నీవు బలహీనతలో ఉన్న బలహీనత నుంచి విడిపిస్తాడు. నీవు బలహీనతలో పడబోతున్నప్పుడు కొన్ని వార్నింగ్ బెల్స్ ఇస్తూ ఉంటాడు. జాగ్రత్తలు తీసుకుని ఆ వార్నింగ్ బెల్స్ అనేది మనం గనక అర్థం చేసుకున్నట్లయితే ప్రమాదంలో పడకుండా తప్పించుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం చూసినటువంటి భాగంలో ఆయన ఏం చేస్తాడట, ఆయన తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడుతాడు. అనగా ఆయన భక్తుల్ని కాపాడుతాడు, పాదాలు తొట్రిల్లకుండా. అంటే యూ మస్ట్ బి స్టెబిలైజ్. నీవు చక్కగా నిలబడాలి, స్థిరంగా ఉండాలి, నీ జీవితంలో గ్రోత్ ఉండాలి తప్ప నీవు మళ్ళీ వెనక పడిపోవడానికి అవకాశం లేదు. నీవు వెనక పడిపోవడం దేవుని చిత్తం కాదు. నీవు నిలబడడం దేవుని చిత్తం, నీవు చక్కగా నడవడం దేవుని చిత్తం, ఉన్నతంగా ఎదగడం దేవుని చిత్తం. అందుకు గాను దేవుడు సహకరిస్తాడు తప్ప ఆయన నిన్ను పడగొట్టడు. ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చి నీవే పడిపోతున్న పరిస్థితి వస్తే ఆయన నిన్ను నిలబెడతాడు, ఖచ్చితంగా నిన్ను నిలబెడతాడు. దేవుని యందు విశ్వాసము కలిగి మనం జీవిద్దాం. దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడు అనేది ఈరోజున మరొకసారి మీకు పరిచయం చేస్తున్నాను ప్రియులరా. ఆయన పడగొట్టేవాడు కాదు, ఆయన నిలబెట్టే దేవుడు. నిన్ను గురించి ఆయన శ్రద్ధ తీసుకుని నిలబెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ప్రతి సందర్భంలో. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 10వ చరణం చదువుదాం. 97:10. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకోండి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ఏం చూస్తున్నాం? భక్తుల ప్రాణములను ఆయన కాపాడుతున్నాడు. చూడండి, ప్రాణం తీయడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాడంటే మన దేవుడు, నీవు నమ్ముకొనిన, నీవు ఎవరి మీద అయితే భక్తి ఉంచావో, ఎవరినైతే నీవు ఆశ్రయించావో ఆయన నీ ఎడల శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఎలాగంటే నీ ప్రాణము తీయగోరు వారి చేతుల్లో నుండి నిన్ను విడిపిస్తాడు. ప్రియులరా, మనం పోరాడునది శరీర సంబంధమైన శత్రువులతో కాదు, ఇరుగు పొరుగు వాళ్ళతో అసలే కాదు, కానీ ఆత్మ సంబంధంగా చీకటి సంబంధమైనటువంటి అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం. నీవు ఒక మంచి విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే, దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే ఆత్మీయమైన పోరాటం నీకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ చీకటి సంబంధమైన అంధకార సంబంధమైనటువంటి ప్రభావం మన మీద పడుతుంది. మనము ఉండకుండా, ఈ భూమి మీద బ్రతకకుండా, దేవునికి నమ్మకంగా ఉండకుండా, దేవుని సాక్షిగా జీవించకుండా మన యొక్క విశ్వాస యాత్రను దెబ్బతీయడానికి శత్రువు అహర్నిశలు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనల్ని దెబ్బ కొట్టడానికి, మధ్యలోనే మన జీవితాన్ని ముగించేటట్టుగా వాడి యొక్క కపటమైనటువంటి అనేక పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. మరి అలాంటివి ఆకర్షణ చేసినట్లయితే, అవి మన మీద ప్రభావం చూపినట్లయితే మరి మన పరిస్థితి వేరేలా ఉంటుంది. మన జీవితాన్ని మధ్యలోనే ముగించేస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటివి ఎన్నో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆత్మ సంబంధమైనటువంటి శత్రువు మనకు ఒకడు ఉన్నాడు, మనందరికీ తెలుసు. వాడి యొక్క పన్నాగం నుంచి వాడు మన ప్రాణం తీసేయాలి, ఈ భూమి మీద మనకి నూకలు లేకుండా చేయాలని కనుక వాడు ప్రయత్నం చేస్తూ ఉంటే వాడిని గద్దించేవారు మొట్టమొదటిగా మన ప్రభువే. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు యెహోవాను ప్రేమించినట్లయితే, నీవు చెడుతనాన్ని అసహించుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ అటాక్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు సాతాను మాట వినవు, ఖచ్చితంగా దేవుని మాట వింటావు. చెడుతనాన్ని అసహించుకుంటే నువ్వు పరిశుద్ధతను ప్రేమిస్తావు. పరిశుద్ధంగా నీవు జీవించడానికి నీవు ఇష్టపడతావు. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో ఉండి మనల్ని దెబ్బకొట్టడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు మన యొక్క శత్రువు, అపవాది అయినటువంటి సాతానుడే. వాడి నుండి మనల్ని విడిపించడానికి, మన ప్రాణములను కాపాడడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి విజయం మనదే. ఖచ్చితంగా మనము ఆ పోరాటంలో గెలిచేది మన శక్తితోనో, మన తెలివితో, మన జ్ఞానంతో కాదు, కానీ ఆ శత్రువుని జయించే శక్తి సామర్థ్యాలని అనుగ్రహించి మనల్ని నిలబెట్టి మనకు విజయం అనుగ్రహించేవాడు మన ప్రభువే. వై? బికాస్ వీఆర్ ద డివోటీస్. మనము ఆయనకు భక్తులం. మనమందరము ఆయన యందు
భక్తి కలిగి ఉన్నాం, పరిశుద్ధతతో మరి ప్రత్యేకంగా మన ప్రవర్తనను దిద్దుకొని క్షేమకరమైన దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నాం. కాబట్టి మన గురించినటువంటి శ్రద్ధ ఆయన తీసుకుంటున్నాడు. మన దేవుడు మన గురించి ఆలోచన చేస్తూ శత్రువు బారిన పడకుండా వాడు మన ప్రాణాలను తీయకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, మన దేవుడు మనతో ఉన్నాడు. మనం నిబ్బరం కలిగి ఉందాం, ధైర్యంగా ఉందాం. మన గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు, శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. మనకు ప్రతి విషయంలో మనతో ఉండి వెన్ను తట్టి ప్రోత్సహించి నడిపిస్తూ ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. హీఈస్ టేక్ కేరింగ్. మన గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు, ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు. నీవు ఎటువంటి భయము చెందాల్సినటువంటి పని లేదు ప్రియులారా. కాబట్టి మనమందరము త్రొట్టిల్లకుండా మనల్ని కాపాడేవాడు మన ప్రభు ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నిలబెట్టుటకు ఆయన సమర్థుడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నాయన మేము ఈ భక్తులం ప్రభువా, నాయన మా గురించి పట్టించుకునేది నీవే, మా గురించి ఆలోచన చేసేది మీరే ప్రభువా. నాయన మాకేం కావాలో మీకు తెలుసు, మా స్థితిగతులు ఎరిగిన దేవుడవు మీరే ప్రభువా. మా ప్రవర్తనను కాచి కాపాడే దేవుడవు మీరే. నాయన నీ గురించి మేము ఆలోచన చేస్తున్నట్లుగా మా గురించి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము నీ వైపు చూసినప్పుడు నీవు మా యందు దృష్టి పెట్టి మాకు కావలసిన అవసరతలు తీరుస్తున్నందుకు, మాకు క్షేమం అనుగ్రహిస్తున్నందుకు, నీ కృపలతో నింపి మేలు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా మమ్మల్ని కాపాడండి, ప్రభువా మీరు మమ్మల్ని రక్షించండి, ప్రభువా మాకు కావలసిన ఆరోగ్యాన్ని ప్రసాదించండి, ప్రభువా మేము ఎదుర్కొంటున్నటువంటి శోధనలోంచి విడిపించండి. ప్రభువా నీ యొక్క వాక్యము సత్యము గనుక నీ వాక్యములో వ్రాయబడినవన్నీ మా జీవితంలో నెరవేర్చమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.